ఎవరా? ఎవరా అది? తమాషాగా ఉందా? దాక్కుంటావేంట్రా? రా ముందుకి. చంపేస్తాను నిన్ను. ఎవరే నువ్వు? ఎవరే నువ్వు? పిరికి పందా, ధైర్యం ఉంటే ముందుకిరా. దాక్కుంటావేంట్రా? నానా, 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 అమ్మా, అమ్మా, నానా. అమ్మ గీత, అమ్మ గీత, అమ్మ గీత, ఏమైందమ్మా? గీత ఏమైంది చెప్పమ్మా, అడిగేది నిన్నే. ఏమైంది గీత? ఏమైందమ్మా గీత? పెరట్లోకి దొంగొచ్చాడమ్మా. నా గొంతు పట్టుకున్నాడు. ఇదిగో వాడి చేతి గ్లౌజ్. పట్ట పగలు ఇంట్లోకి దొంగ రావడం ఏంటి? వచ్చాడు నానా. పూజ సామాన్లు తీసుకుందామని బావి దగ్గరకు వెళ్తే వెనుక నుండి అమాంతం వచ్చేసి నా మెడ పట్టుకొని బావిలోకి తోసిపోయాడు. నా గొంతు పట్టుకొని గట్టిగా నులిమెయ్యాలని చూస్తే బలంగా లాగి పడేశాను. అయ్యో భగవంతుడా, ఎవడే వాడు? నీకేం కాలేదు కదమ్మా? అయినా సాయంత్రం నిశ్చితార్థం పెట్టుకుని ఏంటండి ఇదంతా? ఎందుకమ్మా కంగారు పడతావు? నాకేం కాలేదుగా. నన్ను చంపాలనుకుంటే
వాడికి నిమిషం కూడా పట్టదు. కానీ వాడి ఉద్దేశం నన్ను చంపడం కాదు, నాకు నాకు నరకం చూపించాడు నాన్న. చిత్రహింసలకు గురి చేయాలనుకున్నాడు. అలాంటి దొంగలు కూడా ఉంటారా అనిపించింది నాన్న. అంటే వాడు నేనే అనుకుని అక్క మీదకి దాడి చేశాడన్నమాట. రాస్కల్, ఎంత ధైర్యం వాడికి! ఎస్ఐ అంకుల్కి ఫోన్ చేసి వాడెవడో ఇప్పుడే తేల్చేస్తాను. వద్దండి, వద్దు. సాయంత్రం నిశ్చితార్థం పెట్టుకుని ఇంటికి పోలీసులు వచ్చెళ్తే ఏం బాగుంటుంది? వాడెవడో ఆ అమ్మాయి మెళ్ళో బంగారం కొట్టేయడానికే వచ్చుంటాడో. దేవుడి దయ వల్ల మన అమ్మాయికేం కాలేదు. నాకేమవుతుందమ్మా? చంపేస్తాను వాణ్ణి. ఈసారి వస్తే వాడి సంగతి తేల్చేస్తాను. అంజలి, అదేంటి నాకింత జరిగినా నువ్వేం మాట్లాడట్లేదు? అక్క, అది నువ్విలా చెప్పేసరికి భయం వేసింది. ఎందుకు భయం? నీకూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదక్క, లేదు. అయినా నాకెందుకు జరుగుతుంది? సాయంత్రం నిశ్చితార్థం కదా, ఇలా అయిందేంటా అని ఆలోచిస్తున్నాను. ఏమీ కాదు. నువ్వు అమ్మలా భయపడకు, జాగ్రత్తగా ఉండు. ఈ గ్లౌజు ఎస్ఐ అంకుల్కిచ్చి వాణ్ణి వెతకమందాం. నానా, ఇది తీసుకోండి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయం మర్చిపోమ్మా. ఏమండి, నిశ్చితార్థం ఏర్పాట్లు చూడాలి. వెళ్దాం పదండి. అంజలి, ఈరోజు నాకు జరిగింది, రేపు నీకు జరగొచ్చు. దాచిపెట్టకుండా నాకు చెప్పు, సరేనా? అలాగే అక్క. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నాడు? నేను చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు అనవసరంగా నన్ను చిత్రవద పెడుతున్నాడు? సాయంత్రం అక్క నిశ్చితార్థం. ఈ సమయంలో అక్కకేమన్నా అయ్యుంటే, భగవంతుడా, అసలు వాడికి ఏం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నాడు వాడు? ఒక్కసారి కంటికి కనిపించరా, నిన్ను చంపడమో నేను చావడమో చేస్తాను. ఎవరు 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 నాకిలా నరకం చూపిస్తున్నారు? నీకెలా చెప్తే అర్థమవుతుంది? మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఈ నిశ్చితార్థం వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్జున, నీ ముఖమును
రోజా పూల ఉతుకముతో కడిగెదవా లేనిచో పాలతో ప్రక్షాళనగా విచ్చెదవా సుగంధ ద్రవ్య పరిమళాల్ని వెదజల్లి నిన్ను నిశ్చితార్థానికి గైకొని పోవుటియే మా తదుపరి లక్ష్యము. ఏమి ఈ మానవుడి కండకావరము? నా స్వర్ముతో అరవు వల్లే అరిచినా ఉలకడు పలకడే. అగ్రజ వలవలమని కన్నీరు కార్చినచో అది ఏడుపు అందురు, కిలకిలమని నవ్వుతూ కన్నీరు కార్చినచో అది ఆనంద బాష్పాలు అందురు. ఇది ఏమి నేత్రములో సుడులు తిరుగుతూ ఈ కన్నీటిని ఏమందురు సోదరా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నా మనసుకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలనా పూజ? చెప్పు. నన్ను మన్నింపుడు అగ్రజ. అబలను ఆడబడుచు కట్నం తీసుకున్నట్టుకు తప్ప ఎందుకు పనికిరానని అమ్మనే ఆదేశించినది. అమ్మకి ఇంకొకసారి చెప్తాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. చివరిసారిగా అర్థమయ్యేలా చెప్తాను. విన్నదా సరే సరే, వినకపోతే అమ్మ వినదు. ఏం చేస్తావో చెప్తే వింటాం. చెప్పరా? అమ్మా ఒక్కసారి నా మనసుని అర్థం చేసుకో అమ్మా. కొన్ని నెలల పాటు నాకు పెళ్లి గిల్లి ఏమీ వద్దు. నా మానాన్ని నన్ను వదిలే. ఒక 6 నెలలు అయ్యాక నా లైఫ్ ఏంటి అనేది డిసైడ్ చేసి చెప్తాను. యాండోయ్ విన్నారా? వీడు డిసైడ్ చేసుకొని చెప్తాడంట. విడ్డూరంగా లేదు. ఒరే అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? 3 గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని క్యాన్సిల్ చేయమంటావా? నాన్న, ఏ పనైనా మన మనసులో నచ్చితేనే చెయ్యాలి అని మీరే అన్నారు కదా నాన్న. అలాంటప్పుడు మనసులో నచ్చకపోయినా పెళ్ళెందుకు చేస్తున్నారు నాన్న? మనిషి మాకు నచ్చిందిరా. అవును, గీత లక్షణంగా ఉంది. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైతే అదనంగా కట్నం ఇచ్చే స్తోమత కూడా ఉంది. అరే, ఆడపిల్ల వెనక ఇన్ని హంగులున్నాయంటే మగవాడు ఆర్భాటంగా బతకొచ్చు. బూరెల బుట్టలో పడ్డ నువ్వు బయటకొచ్చి బురదలో పడాలనుకుంటున్నావేరా? నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదని చేతులెత్తేస్తే జనము చెయ్యి చేసుకుంటారా? అమ్మా, 50 లక్షల నగదు, 20 లక్షలు విలువ చేసే స్థలం కట్నంగా తీసుకున్నప్పుడు నీకేం మాయరోగం అంటారా? గృహప్రవేశం అప్పుడే 15 లక్షలు అడ్వాన్స్ గా కూడా తీసుకున్నాం. మర్చిపోయావా? ఆ డబ్బులు తిరిగిచ్చేద్దామమ్మా. చంప చెల్లుమంటుందేమనుకుంటున్నావో? ఏ తమాషాగుందా? వెధవేషాల యుద్ధ చెప్తున్నా. అమ్మా ఆప్తారా? ఏంటి న్యూసెన్సు? ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను చూస్తున్నా, ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా లేరు. ఏది మాట్లాడినా ఈ కొత్త ఇంటి మీద పడతావేంట్రా పెద్దోడా? ఈ ఇల్లు ఏం చేసింది? మనకి నీడ నెయ్యడమే కాదు, సొసైటీలో కాస్త కోస్త పేరు కూడా తెచ్చిపెట్టిందిరా ఈ ఇల్లు. కష్టపడి కాంతం కొడుకులు ఇల్లు కొన్నారని ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకుంటున్నారా? అమ్మో, ఇప్పుడు ఈ పెళ్ళొద్దంటే ఈ ఇంటి అప్పు కట్టలేం.
బ్యాంకు వాళ్ళకి అప్పనంగా ఇల్లుని తిరిగిచ్చేస్తే మెచ్చుకున్న జనాలే చీ కొడతారా? మన బాధలు జనాలకి ఎందుకమ్మా? ముందు నా బాధను మీరు పట్టించుకోండి చాలు. గీత అంటే నాకు ఇష్టం లేదు లేదు లేదు. గీత అర్జున్, గీత కనిపిస్తోంది ఏమిట్రా? అగ్రజ, మాకు భయముగా ఉన్నది. గీత ముఖము ఇక్కడికెలా వచ్చినది? అదిగో అక్కడ గీత ఫోటో ఉంది, అదే అద్దంలో కనిపిస్తుంది. అరే, గీత వద్దు పెళ్లి వద్దు అనడం కాదురా. ఒకసారి అడు చూడు. చూసావుగా, నువ్వు గీతను కాదంటే నీ జీవితం కూడా ఇలా ముక్కలవుతుందని ఆ దేవుడు హింట్ ఇచ్చాడు. ప్రతి ముక్కలోనూ గీత కనపడుతుందంటే నీ ప్రతి అడుగులో తను ఉండబోతుందని అర్థం. ఈ ఇంటి తలరాతను మార్చబోయేది నా చిన్న కోడలు గీతనే. అమ్మ చెప్పేది నిజమేరా. ఇష్టమా నష్టమా అని ఆలోచిస్తే జరిగేది అనర్థమే. సంతోషంగా నిశ్చితార్థానికి రారా, అంతా మంచి జరుగుతుంది. పదండి. పదవే, రండి. పదండి. హ్మ్. ముక్కలైంది అర్థం కాదు, నా మనసు. నువ్వైనా అర్థం చేసుకో. గీతకే ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్తే నా కష్టాల్లోంచి బయటపడొచ్చు.